ఫిష్ ఫ్రై అరిటాకులో చేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈవెన్ ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్లేట్‌లో జింజర్ గార్లిక్ పేస్టు, కారం కొంచెం ఎక్కువేసుకోండి. గరం మసాలా, సాల్టు అందులోనే 2-3 స్పూన్స్ వరిపిండి, 1 ½ స్పూను బొంబాయి రవ్వ, అందులోనే 2-3 స్పూన్స్ ఆయిలు, ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటినైతే ఇప్పుడు చేప ముక్కలకి బోత్ సైడ్స్ పట్టించాలి. ఇలా ఉన్న ముక్కలన్నిటికీ పట్టించుకొని ప్లేట్‌లో పక్కపక్కనే అరేంజ్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇలా అరిటాకు తీసుకొని ఈ చేప ముక్కల్ని పొట్లం చుట్టినట్టు చుట్టేసేయొచ్చు. లేదు అంటే గనక అలా రావట్లేదు అంటే గనక జస్ట్ అరిటాకు మీద పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటినైతే ఇప్పుడు బాగా పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అన్ని అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే 200 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ ఇంకో సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అరిటాకులో ఫ్రై చేయటం వల్ల అయితే అసలు ఫిష్ ముక్కలు వాటికి అంటుకోవండి. పాన్‌కైతే అసలు అంటుకోవు. ఆయిల్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ ఫిష్ ముక్కలు డీప్ ఫ్రై చేయటం వల్ల అయితే అంత ఏమి యూజ్ ఉండదు. టేస్ట్ అయితే ఉంటాయి కానీ యూజ్ అయితే ఉండదు. కానీ ఇలా చేసినా గానీ టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదండి. ఈవెన్ ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చాలా తక్కువ ఆయిల్‌తోనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఈ ప్లేట్‌లో పెట్టినయన్నీ ఎయిర్ ఫ్రైయర్‌లో చేసినయి. ఇవైతే గనక అరిటాకులో చేసినయండి. చూసారు కదా! మంచిగా ఫ్రై అయినియి. లోపల, బయట అంతా బాగా కుక్ అయింది. బొంబాయి రవ్వ వేయటం వల్ల ఔటర్ లేయర్ క్రిస్పీగా అవుతది. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.